నిరోధించే శక్తి మన బాడీలో లేనప్పుడు ఆ ప్రాబ్లం అనేది పెద్దదైపోతుందనమాట. పూర్వం ఒక డాక్టర్ పేషెంట్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. అది ఎంతమందికి తెలుసు? మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతదనమాట. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, పూర్వం ఒక యాపిల్ తింటే మంచి ఆరోగ్యం వస్తదని పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు 10 యాపిల్స్ తిన్నా ఆరోగ్యం వస్తుందా? హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ వీరు, పర్సనల్ వెల్‌నెస్ కోచ్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్. నా ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి హెల్త్ అండ్ ఫిట్‌నెస్ కోసం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిక్‌నెస్‌లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాం అనే దాని కోసం మాట్లాడుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక ప్రాసెస్‌లో ఉంటుంది ఈ వీడియో అంతా. ఓకే, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సిక్‌నెస్ అంటే చాలా మంది అన్‌హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నారు. మనం రోజులో 1 లేదా 2 టాబ్లెట్లు తీసుకున్నా సరే అది సిక్‌నెస్ లోకి వస్తుంది. దీని అంతటికి కారణం ఏంటి? అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? పూర్వకాలం ఒక డాక్టర్ పేషెంట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వెనకట్ల తిరిగి వచ్చేవారు. కానీ ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయింది. అంతా దానికి రివర్స్ అయింది. మనం ఏం చేస్తున్నాం? మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఏం అప్డేట్ అయినాయి గమనించారా? ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి అప్డేట్ అయినాయి. అంటే రోగాలు, కొత్త కొత్త రోగాలు. అంటే ఇది వరకు ఎనలేని ప్రాబ్లమ్స్, ఎనలేని పేర్లు కూడా ఈ మధ్య కాలంలో వినాల్సిన పరిస్థితి వస్తుంది. పూర్వం టాబ్లెట్ వేసుకునే అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చినా టాబ్లెట్ వేసుకునే పరిస్థితి వచ్చేసింది. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే హాస్పిటల్, టాబ్లెట్. అందరూ చేసేది అదే కదా. ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్తాం. లేదంటే టాబ్లెట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అయిపోయిందా అక్కడితో? అదే ప్రాబ్లం మళ్ళీ వచ్చింది. ట్రీట్మెంట్ తీసుకున్నాం. మళ్ళీ మళ్ళీ వచ్చింది. మళ్ళీ మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నాం. దాని నుంచి మళ్ళీ కొత్త రకం ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఏదైనా డిసీజ్ అంటే ప్రాబ్లం అంటే ఏదైనా రోగం వచ్చింది అనేసంటే, మన బాడీ లోపల దానికి సంబంధించిన ఆర్గన్ ఏదో పాడైంది అని అర్థం. ఇదంతా జరగడానికి గల మూల కారణం ఏంటి అంటే అన్‌హెల్తీ లైఫ్ స్టైల్. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? పాత రోజులు చూసుకుంటే అప్పటి మనుషులు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా 100 సంవత్సరాల పైనే బతికేవారు. కానీ ఇప్పుడు 40, 50 సంవత్సరాలు వచ్చేటప్పటికే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. తట్టుకునే వాళ్ళు ప్రాబ్లమ్‌తోనే సతమతం అవుతూ ఆ లైఫ్ అనేది ముందుకు నెట్టుకుపోతున్నారు. ఇప్పుడున్న కాలంలో 60, 70 సంవత్సరాలు వచ్చేటప్పటికే చాలా మంది చనిపోతున్నారు. అంటే 30 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయామన్నమాట. 100 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 70 సంవత్సరాలే బతుకుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పటికి ఇప్పటికి ఏం మారింది అనేసంటే తినే ఆహారంలో మార్పొచ్చింది. తినే ఆహారంలో మార్పు రావడం ఏంటి అంటే పూర్వకాలం సంవత్సరానికి ఒక పంట మాత్రమే తీసేవారు. కానీ ఇప్పుడు సంవత్సరానికి 2, 3 పంటల దాకా తెస్తున్నారు. అలా చేయటం వల్ల నష్టం ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు. అలా చేయడం వల్ల నష్టమేమి లేదు గానీ భూమిలో ఉన్న సారం తగ్గిపోతుందన్నమాట. భూమిలో సారం తగ్గిపోవడం వల్ల మనం ఏ పంట అయితే వేస్తున్నామో ఆ పంటకి భూమి నుంచి వెళ్ళే పోషకాలనేవి మొక్కకి అందవన్నమాట. వెళ్ళకపోవడం వల్ల మొక్కలో గ్రోత్ ఉండదు. ప్లస్ ఆ పంటలో ఆ పోషకాలనేవి ఉండవు. అలా జరగడం వల్ల మొక్కల పోషకాలనేవి తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే భూమిలో సారం లేకపోవడం వల్ల, సత్తువ లేకపోవడం వల్ల దిగుబడి కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? భూమి నుంచి దొరకని సారాన్ని రసాయనాల ద్వారా మనం మొక్కకు అందిస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? మొక్క గ్రోత్ పెరుగుతుంది. కానీ దాంట్లో ఉన్న పోషక విలువలు తగ్గిపోతాయి. ఏంటి? ఉదాహరణ చెప్తాను. పూర్వం ఒక యాపిల్ తింటే మంచి ఆరోగ్యం వస్తది అని ఎంతమంది విన్నారు? అసలు యాక్చువల్‌గా జరిగేది అదే. పూర్వం ఒక యాపిల్ తింటే మంచి హెల్త్ వచ్చేది. ఇప్పుడు ఎన్ని యాపిల్స్ తింటే ఆరోగ్యం వస్తుంది? 10 యాపిల్స్ తిన్నా ఆరోగ్యం రావట్లేదు. అంటే పూర్వం ఒక యాపిల్ ఇప్పుడుతో చూసుకుంటే 10 యాపిల్‌తో సమానం అన్నమాట. ఇక్కడ ఏం జరిగింది అనేసంటే మనం తినే ఆహారంలో మార్పొచ్చింది. దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువవుతున్నాయన్నమాట. బయట చాలా చోట్ల చూసుకుంటే ఆ ఫ్రూట్స్ దగ్గర కానీ ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే వెజిటబుల్స్ కావచ్చు, అంతా కల్తీ ఫుడ్ అయిపోయిందనమాట. కల్తీ ఫుడ్ అయిపోయిందంతాని. ఎందుకనేసంటే అందులో రసాయనాలు కలపడం కానీ, ఫ్రెష్‌గా ఉండడం కోసం అట్లా జరుగుతుంది. ఇంకా చూసుకుంటే జంక్ ఫుడ్స్ చాలా ఎక్కువైపోయినాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పూర్వకాలం ఇవేమీ లేవు. వాళ్ళెంత ఆహారం తిన్నా సరే ఆరోగ్యంగా ఉండేవారు. బలంగా ఉండేవారు. వాళ్ళంతా బలమైన ఆహారం తీసుకొని బలమైన పనులు చేసేవారు.
బలమైన ఆహారం అనేసి అంటే చికెన్లు, బర్గర్లు, పిజ్జాలు కాదు. వాళ్ళు తీసుకునే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, రైస్ కావచ్చు, ఇదంతా బలమైన ఆహారం అన్నమాట. ఎందుకంటే అందులో ఎలాంటి కెమికల్స్ ఉండేవి కావు. అందుకు వాళ్ళు చాలా బలంగా, ఆరోగ్యంగా ఉండేవారన్నమాట. అట్లా మనం మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతదన్నమాట. ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకి మన బాడీ అనేది సహకరించదు. అంటే మనకి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది అనేసంటే దాన్ని నిరోధించే శక్తి మన బాడీలో లేనప్పుడు ఆ ప్రాబ్లమ్ అనేది పెద్దదైపోతుందనమాట. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదన్నా డిసీజ్ అంటే ప్రాబ్లమ్ వచ్చింది అనేసంటే మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం పని చేసే విధానాన్ని బట్టి కూడా మనం తీసుకునే ఆహారం ఉండాలి. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్ దాని వల్ల కూడా రావచ్చు. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు స్మార్ట్‌గా తీసుకోవాలి. హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు హార్డ్‌గా తీసుకోవాలి. అలా జరగకపోవడం వల్ల చాలామంది అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ అంటే లీడ్ చేస్తున్నారు. అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనమాట. ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేసంటే ట్రీట్‌మెంట్‌తో పాటుగా మన ఆహారపు అలవాట్లు కూడా చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తది. చేంజ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా మన బాడీకి కావాల్సిందంటే న్యూట్రిషన్ అంటే పోషకాహారం. ఆ పోషకాహారం అనేది మన బాడీకి తగినట్టుగా, తగిన మోతాదులో ఇవ్వగలిగితే మనకున్న ప్రాబ్లమ్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటికి, ఇప్పటికి మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు చాలా కష్టపడేవారు. పూర్వకాలం చాలా కష్టపడి పనిజేసేవారు. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే, అరిగించుకోగలిగే శక్తి ఉండేది. కానీ, ఇప్పుడు మనం చేసేదేంటంటే స్మార్ట్ వర్క్. అంటే కష్టం లేని పని చేస్తున్నాం. చాలా మంది కష్టం పడకుండా పని జేస్తుంటారు. దానివల్ల మనం తినే ఆహారం మన బాడీలో ఉండిపోవటం, లేదంటే ఒబెసిటీకి గురవటం కానీ, రకరకాల సమస్యలు రావటం కానీ మూల కారణం అన్నమాట. అంటే ఏంటి? ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి పెద్దవవుతాయన్నమాట. ఇంకా మీకు మన బాడీలో ఫ్యాట్ ఎలా కన్వర్ట్ అవుతుంది? క్యాలరీస్ అంటే ఏంటి? మన బాడీలో క్యాలరీస్‌ని ఎలా తగ్గించుకోవాలి? ఏ రకంగా చేయాలి? అనే దాని కోసం వీడియోస్ ఉంటాయి. మన బాడీ ఫిట్‌గా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే ఫిట్‌గా ఉండొచ్చు? అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనే దాని కోసం ఇలాంటి హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అది నాకు చాలా సపోర్టింగ్‌గా ఉంటుంది. ఈ వీడియోస్ వల్ల ఒక్కరి లైఫ్ చేంజ్ అయినా సరే, ఒక్కరి లైఫ్ స్టైల్ చేంజ్ అయినా సరే చాలా హ్యాపీగా సంతోషిస్తానన్నమాట.